నమస్తే. టీడీపీలో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్నవారు ఎంతో మంది పార్టీలో చేరారు. ఆ తర్వాత వారే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసి ఎన్నో సేవలను అందించారు. ఇప్పుడు చూస్తే టీడీపీకి 43 ఏళ్ల వయసొస్తోంది. ఆ పార్టీతో పాటే రాజకీయంగా పుట్టిన వారంతా సీనియర్ మోస్ట్ లీడర్లు అయ్యారు. వారంతా 7 పదులకు చేరువ అవుతున్నారు. కొందరైతే 7 పదుల వయసును దాటేశారు కూడా. టీడీపీలో సీనియర్ల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చర్చగా సాగుతోంది. 2019 దాకా ఒక వెలుగు వెలిగారు సీనియర్లు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం వారికి పార్టీ విధానం ఏంటి అన్నది కొంతవరకు అర్థమైంది. టికెట్ల పంపిణీలోనే జూనియర్లకు, కొత్త ముఖాలకు చాలా చోట్ల టికెట్లు ఇచ్చారు. ఇక తప్పదు అనుకున్న చోట, అనివార్యమైన చోట మాత్రమే సీనియర్లకు టికెట్లు ఇచ్చారు. మరికొన్ని చోట్ల సీనియర్ల రాజకీయ వారసులకు టికెట్లు ఇచ్చి వారిని అలా సంతృప్తిపరిచారు. అంతేకాదు, ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి మంత్రివర్గం కూర్పులో చూస్తే జూనియర్లకే పెద్దపీట వేశారు. అతి తక్కువ మంది మాత్రమే సీనియర్లకు చోటు దక్కింది. ఆ విధంగా తమకు బెర్త్ ఖాయమని అనుకున్న సీనియర్లు అంతా తరువాత పరిణామాలను చూసి కొంత నిరాశ చెందారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రులు వీరే అవుతారు అని జనం కూడా ఈజీగా గెస్ చేసే విధంగా ఉండేవారంతా ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. ఇక టీడీపీ కూటమి ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ విప్లను 15 మంది దాకా తీసుకుంది. అందులో టీడీపీకి 11 మంది ఉంటే వారిలో కూడా అత్యధికులు కొత్తవారు, మొదటిసారి గెలిచిన వారు కావడం విశేషం. దీంతో సీనియర్లకు స్పష్టంగా ఏదో విధంగా సంకేతాలు అందుతున్నాయి అని అంటున్నారు. ఒకప్పుడు పార్టీలో 5-6 సార్లు గెలిచామని చెప్పుకోవడం క్రెడిట్ అయితే ఇప్పుడు అదే మైనస్గా మారుతోంది. ఎంతో మంది కీలక పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్గా కూడా పార్టీకి చెందిన వారికి కాకుండా ఒక మీడియా అధిపతికి ఇచ్చారు. దాంతో సీనియర్లు అయితే తమ బాధను చెప్పుకోలేక సతమతమవుతున్నారు అని టాక్. అయితే మాత్రం వారు ఏం చేయగలిగే పరిస్థితుల్లోనూ లేరు అని తెలుస్తోంది. ఇప్పుడు చూస్తే రాజ్యసభ సీట్లు 3 ఖాళీ అవుతున్నాయి. ఇందులో కూడా సీనియర్ నేతలు పలువురు తమకు ఛాన్స్ దక్కాలి అని కోరుకుంటున్నారు. అయితే వారి ఆశలు కూడా హుళక్కయ్యేలాగానే ఉన్నాయి అని భావిస్తున్నారు. ఎందుకంటే సీనియర్లు అంటే ఇక మీదట పార్టీలో సలహాదారులుగా, మార్గదర్శకులుగా ఉంటూ నడిపించాల్సి ఉంటుంది అని విశ్లేషిస్తున్నారు. అలా పొలిట్ బ్యూరోలో సీనియర్లను ఉంచుతున్నారు. రానున్న రోజుల్లో అంటే జమిలీ ఎన్నికలు వచ్చినా లేదా స్కెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు జరిగినా కూడా టీడీపీలో 190% పైగా కనిపించేది జూనియర్లు, కొత్త ముఖాలే అంటున్నారు ప్రస్తుత సీనియర్లు. దాదాపుగా 4.5 దశాబ్దాల చరిత్రను కలిగిన టీడీపీ మరో అర్ధ శతాబ్దం పాటు ఇదే విధంగా ముందుకు సాగాలి అంటే అప్పట్లో అన్నగారు యువకులకు పిలిచి టికెట్లు ఇచ్చి పార్టీలో కీలక నేతలను చేసినట్లుగా ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలి అని చూస్తున్నారు. దాంతో సీనియర్లకు రెస్ట్ తప్పదు అని తెలుస్తోంది. ఇక దశాబ్దాలుగా అధికారం అందుకున్నవారు సీనియర్లలో అత్యధిక ఉన్నారు. దాంతో వారు పార్టీకి శ్రేయోభిలాషులుగా, అతి ముఖ్య సలహాదారులుగా మారి తమ రాజకీయ ఉత్సాహాన్ని, ఆరాటాన్ని ఆ విధంగా తీర్చుకోవాల్సి ఉంటుంది అని టాక్. మొత్తానికి సీనియర్లకు సెలవా అంటే అదే విధమైన సంకేతాలు అయితే టీడీపీ ఇస్తోంది అని వారు అంటున్నారు.